హాయ్ ఫ్రెండ్స్, నేను మాజీ మంత్రి పుష్పలీలని మాట్లాడుతున్నాను. పార్లమెంట్లో ఈరోజు జరిగిన నిన్నటి నుంచి జరుగుతున్న చర్చ మీరు గమనించే ఉంటారు. రాహుల్ గాంధీ గారు ప్రశ్నిస్తున్నది విధానం ఏంటంటే, పార్లమెంట్లో ఒక ప్రతిపక్ష హోదాలో ప్రజల సమస్యను వినిపించే వాయిస్గా మాట్లాడుతున్నారు ఎస్ఐఆర్ మీద. దాని మీద ప్రధానమంత్రికి సమాధానం చెప్పే సత్తా లేదు కాబట్టి ప్రజలకు ఆ క్లారిటీ ఇవ్వడంలో బీజేపీ వాళ్ళు చేస్తున్న కుట్రలో భాగంగా రాహుల్ గాంధీ అడిగింది సమంజసం కాదు అని ప్రూవ్ చేయడానికే పనిచేస్తున్నారు తప్ప రాహుల్ గాంధీ గారు చేసేది ప్రజలను చైతన్యపరచడానికి. అంటే 1,00,000 ఓట్లు ఉన్న వాటిలో 1,25,000 ఓట్లు ఎలా పడ్డాయి ఒక దగ్గర, ఒకే వ్యక్తి ఇతర ప్రాంతాల్లో అంటే ఇతర రాష్ట్రాల్లో కూడా ఎలా ఓటు వేసి వస్తున్నారు అనేది మనకు క్లిప్పింగ్స్ కాదండి, విత్ ఎవిడెన్స్తో సహా చూపించారు. సో ఒకే వ్యక్తి ఇక్కడ నుంచి మనకి ట్రైన్స్ని కూడా బుక్ చేసి ఆ వ్యక్తిని ప్రతి రాష్ట్రాల్లో కూడా పంపించి ఓట్లు వేయిస్తున్నారు బీజేపీ గవర్నమెంట్. సో ఇది తప్పు జరుగుతూ ఉంది. మన ఓట్లను ఈ రకంగా వీళ్ళు కొల్లగొడుతున్నారు. అలాగే అక్కడ స్థానికంగా వాళ్ళు వేయాల్సిన ఓట్లు ముందే వేసేసి ఉండడం అనేది అక్కడ జరుగుతూ ఉన్న సమస్య. ఇప్పుడు రాబోయే ఇతర 12 రాష్ట్రాల్లో కూడా మనకి ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి ఎస్ఐఆర్ అనేది అక్కడ చేయాల్సిన దాన్ని అయిపోయిన వాటిలో కూడా బీహార్, ఉత్తరప్రదేశ్లో కూడా వీళ్ళు ఎలా గెలిచినప్పుడు కూడా దొంగతనంగా గెలిచినా కూడా ప్రెజరైజ్ చేసి రాహుల్ గాంధీ గారు ఎస్ఐఆర్ మీద సబ్జెక్ట్ తీసినారు కాబట్టి చనిపోయిన వాళ్ళని తీసేయాలి, అందుకనే మంచి కరెక్ట్ ఓటర్లను పెట్టాలన్న ఉద్దేశంతో చేస్తున్న దాన్ని వాళ్ళని కావాలని అంశాన్ని పెట్టించి ప్రెజర్ చేసి వాళ్ళ మీద బలవంతంగా బతికున్న వాళ్ళని తీయమని చెప్పడమో షార్ట్ టైం ఇవ్వడమో జరగడం వల్ల బిఎల్ఓస్గా పనిచేస్తున్న ఆఫీసర్లు టెన్షన్ గురై చచ్చిపోతున్నారండి. వారికి కూడా ఈరోజు మేము అంటే రాహుల్ గాంధీ గారు కానీ లేకపోతే అంటే మనకు సంబంధించిన మా గఠబంధన్లో ఉన్న వాళ్ళం కానివ్వండి, అంటే ఫ్రంట్లో ఉన్న వాళ్ళందరం కూడా ఈరోజు మేమందరం కూడా వాయిస్ ఈ పార్లమెంట్లో ఎందుకు అడుగుతున్నాము అంటే, ఇది జరుగుతున్న ప్రతి ఎలక్షన్లో కూడా వీళ్ళు ఇలాగే మోసం చేస్తున్నారు, ప్రజలు జాగృతితో ఉండండి, చైతన్యం పడండి అన్నాను. కానీ మాకు ఓటేయమని కాదండి చెప్పేది, ముందు మీ ఓట్లు మీకు జరుగుతున్నాయా లేదా, మీ వాళ్ళని బతికున్న వాళ్ళని చంపుతున్నారు వీళ్ళు కావాలని కక్ష సాధింపుతో వీళ్ళను ఎస్సీలవి, బీసీలవి, మైనార్టీల ఓట్లను తీసేయడానికి పెద్ద కుట్ర జరుగుతూ ఉన్నది. దీన్ని చూడండి, దీనికి సమాధానం చెప్పండి అని ఈ పార్లమెంట్లో వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే సత్తా లేని బీజేపీ గవర్నమెంట్ ఈరోజు రాహుల్ గాంధీ గారిని మాట్లాడనీయకుండా ఆపడం అనేది ఎంతవరకు సమంజసం మీరే చెప్పండి. అంటే దానికి పార్లమెంట్లో అడిగే అంశం కాదా, అది ఇంపార్టెంట్ కాదా? అది తప్ప ఇంక ఏదన్నా మాట్లాడమంటే ఆయన విశ్వగురు అనిపించుకోవడానికో లేకపోతే పనికిమాల సబ్జెక్టుల మీద తప్పుడు అంటే వ్యవస్థలంతా కంట్రోల్ చేసేసుకున్నాడు. ఒకటి, ఈరోజు ఎలక్షన్ కమిషన్ తొత్తుగా పనిచేస్తుంది, కరెక్ట్. అలాగే ఈరోజు ప్రతి ఓటుకు సంబంధించిన ఎలక్షన్ నిర్వహించడే కాదు, దాన్ని ఆధార్కి లింక్ చేసి మనము ఒక ఎవిడెన్స్ తీసుకొని వెళ్తే వాళ్ళని యాక్సెప్ట్ చేయాలి. కానీ అది మాత్రం చేయనంటున్నాడు, దానికి సమాధానం చెప్పనంటున్నాడు మోదీ గారు. సో దీని మీద మనం ఎలగెత్తాలా వద్దా, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలా వద్దా, మీరే చెప్పండి ఫ్రెండ్స్. కాంగ్రెస్ మంచిది కాదు. ఈరోజు సోనియా గాంధీ గారి యొక్క స్థానికత మీద ఆమె ఇండియన్ కాదు, ఆమె ఇక్కడ వ్యక్తే కాదంటే అసలు సిగ్గు ఉండాలి. ఎందుకంటే ఒక స్త్రీ భర్త అంటే ఇండియన్ చేసుకుంది, ఒక ఇటలీలో ఉన్న ఆ వ్యక్తి ఇక్కడికి వచ్చి ఆవిడ ఒక ఇండియన్ అంటే రాజీవ్ గాంధీ గారిని పెళ్లి చేసుకోవడం వల్ల హిందూ సాంప్రదాయ ప్రకారంగా భర్త పెళ్లి చేసుకున్న తర్వాత భార్యకు ఆటోమేటిక్గా ఆ స్థానికత వస్తుంది, ఆ జాతీయత వస్తుంది. ఈ మూర్ఖులకు ఏం అర్థమవుతుందో మనకు అర్థం కావట్లేదు. ఎప్పుడో జరిగిన దాన్ని ఇప్పుడు ఆమెను సతాయించడమో లేకపోతే వీళ్ళేదో తప్పుడు అన్న సమాచారాన్ని ఇవ్వడం కోసం చేస్తున్న కుట్ర తప్ప వీళ్ళు సాధించింది ఏం లేదు ఈ దేశానికి. వీళ్ళు దేశాన్ని ఇండిపెండెన్స్ దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఏమీ చేయలేని వాళ్ళు ఈ దేశాన్ని నాశనం చేయడానికే కంకణం కట్టుకున్నారు. ఫ్రెండ్స్, మీరు ఏకీభవిస్తున్నారా? నేను చెప్పిన దాన్ని తప్పకుండా ఏకీభవించండి, ఇది కరెక్ట్. ఎస్ఏఆర్ గురించి ప్రతి వాళ్ళము మనం చెక్ చేసుకోవాలి. అందుకని మేము కాంగ్రెస్ పార్టీ ఈరోజు సిగ్నేచర్ క్యాంపెయినింగ్ చేస్తున్నాము. సో దీన్ని ఎలక్షన్ కమిషన్కి సమర్పించబోతున్నాము. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అలాగే రాహుల్ గాంధీ గారు చెప్పిన దాన్ని భారతదేశంలో కూడా సిగ్నేచర్ క్యాంపెయిన్ చేసి ఎలక్షన్ కమిషన్కు మేము సబ్మిట్ చేయబోతున్నాం. ఫ్రెండ్స్, మీరు కూడా దానికి సహకరించండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.